మరి యేసుక్రీస్తు నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఆయన మనకి ఏం బోధించాడు? ఏ బోధ క్రీస్తు నుంచి మనం నేర్చుకుంటున్నాం అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను ఒక సబ్జెక్టుని గురించి మాట్లాడుతున్నాను. అదేమిటంటే యేసుకున్న స్థాయి, మన కొరకు మార్చుకున్న స్థాయి. అంటే మొదట యేసుకున్నటువంటి స్థాయి ఏమిటి, మన కొరకు ఆయన తగ్గించుకున్న స్థాయి ఏమిటి? క్రీస్తుకును మానవుడికి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. క్రీస్తు ఇప్పుడు కూడా తగ్గించుకునేవాడు, మానవుడు ఇప్పుడు కూడా తను తాను హెచ్చించుకునేవాడు. మనిషి అంటాడు, సో వాట్, అయితే నాకేంటి, నేనెందుకు తగ్గించుకోవాలి, వాళ్ళకంటే నేను దేంట్లో తక్కువ, వాడికి ఏమిటే ఉంటుంది, వాడికి ఉంటే తింటారు, వాళ్ళకంటే ఏంటి నేను తక్కువ అని మనిషి హెచ్చించుకోవడానికి చూస్తుందా కానీ తగ్గించుకోవడానికి చూడటం. కానీ ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు జీవితాలు మార్చుకున్న వాళ్ళు కూడా ఆ పరిస్థితులు ఉండటం అనేది కొంచెం బాధకరమైన విషయం. అందుకే క్రీస్తు నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, అది ఏం బోధలు నేర్చుకుంటున్నాం, ఆయన నుండి మనం ఏమైనా నేర్చుకోగలుగుతున్నామా, లేక వచ్చి కూర్చుని వెళ్ళిపోవటమే మిగిలిపోతుందా అనేది ఆలోచించాలి. సరే, ఆయనకున్న స్థాయి మన కొరకు మార్చుకున్న స్థాయి. నేను చాలా క్లుప్తంగా 10 మాటలు చెప్తాను, 7 కాదు 10 మాటలు. ఆయన స్థాయి ఏమిటి, మానవుల కొరకు ఆయన దిగి వచ్చినటువంటి స్థాయి ఏమిటి అనేది చెప్తాను. మొట్టమొదటిది, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అదే రీజన్ వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకుండా ఏం కలగలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఉండే సమస్తం కూడా కలిగింది. ఆయన లేకుండా ఇది కూడా కలగలేదు. అది ఆయన స్థాయి, మొదటి స్థాయి. సమస్త లోకము కూడా క్రీస్తు ద్వారా కలిగింది. క్రీస్తు సృష్టికర్త. క్రైస్ట్ ఈజ్ క్రియేటర్. హీ క్రియేటెడ్ ఆల్ క్రియేషన్. సమస్తమైన సృష్టిని ఆయన కలుగు చేశాడు. ఆయన మూలంగానే కలిగింది, ఆయన స్థాయి అది. కానీ ఏ స్థాయికి ఆయన దిగి వచ్చాడో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, సత్రములో ఆయనకు స్థలము లేదు. ఎక్కడ కూడా ఆయనకు స్థలం లేదు. ఆయన పరుణ పెట్టడానికి సత్రములో. యేసు ప్రభు వారు పుట్టినటువంటి దినాల్లో మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన తర్వాత ఆ దేశానికి ప్రజా సంఖ్య వ్రాయాలని ఆజ్ఞ అయింది. అందుచేత ఆ ప్రజా సంఖ్యలో రాయబట్టానికి తమ తమ దేశానికి వెళ్ళారు. నజరేతు నుంచి యోసేపు కూడా మరియను తీసుకుని బెత్లెహేంకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన బెత్లెహేము పూర్వస్థానం కాబట్టి. అన్ని ఇళ్ళు జనాలతో నిండిపోయినవి. ప్రతి ఇంట్లో వాడవాడ బంధువులే. మరి ఆ రోజుల్లో లాడ్జీలు ఉన్నాయో లేవు, రూమ్స్ ఉన్నాయో నాకే తెలియదు, కానీ సత్రాలు ఉండేవి అంట. సత్రాల్లో కూడా స్థలాలు, సత్రాలు అలాగే ఉంటాయి. ఏసీలు ఉండవు, రూమ్లు ఉండవు. పెద్ద పాకలాగా చాలాగా వేస్తారు, గొడవగా వేస్తారు. జనాలు అలాగా పడిపోవటం అనమాట ఉండటమే. అది సత్రం. అనేకులు ఉండేది సత్రం. ఆ సత్రములో యేసు ప్రభు గారికి స్థలము లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయన అసలు స్థాయి ఏమిటి? సమస్తము ఆయన మూలముగా కలిగింది. లోకమంతా క్రీస్తుదే. లోకాన్ని క్రీస్తే సృష్టించాడు. కానీ సృష్టికర్త అయినటువంటి క్రీస్తుకు సత్రంలో ఏమీ లేదు. ఆ సత్రం కట్టిన స్థలాన్ని ఎవడు సృష్టించాడు? క్రీస్తే కదా. కానీ ఆయనకు స్థలం అక్కడ. ఎందుకు ఆ స్థాయి? మన కోసం.
మానవులమైన మనం రక్షించడానికి ఆయన తన్ను తాను ఏ స్థాయికి క్రిందకు దిగి వచ్చాడనేది మనము గ్రహిస్తున్నాం. నెంబర్ 2, రెండవది, ఆయన దేవుని యొద్ద ఉండేను. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడంట? దేవుని యొద్ద ఉండేను. పూర్వకాలంలో ఎక్కడున్నాడు ఆయన? దేవుని యొద్ద ఉండే. అంటే దేవుని యొద్ద ఉన్నాడంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన స్థాయి ఏమిటి? దేవుని యొద్ద, దేవునితో సమానముగా ఉన్నటువంటి స్థాయి. దేవుని స్తోత్రం. అది ఏ స్థాయికి ఆయన దిగి వచ్చాడంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం ప్రకారం చూస్తే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను కలవగానే మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. యేసు ప్రభు సేవ చేసినటువంటి దినాల్లో అనేక మంది యేసును వెంబడించారు. ఒకడు వచ్చి, ప్రభువా నేను నీతో కూడా వస్తాను, నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానంటే ఆయన అన్నాడు కదా, నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గోళ్ళుండేను, నక్కలకు బొరియలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను, నొక్కింత స్థలమైనాను మన విభుని ఎక్కడా లేకుండేను, నొక్కింత స్థలమైనాను మన విభుని ఎక్కడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని సేవ చేయుటకు రండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త, పరలోకములో దేవుని యొద్ద ఉన్నటువంటి మహాత్ముడు, సకల సృష్టికి కారణభూతుడు. కానీ ఆయనకు తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఎక్కడ తలవాల్చుకున్నాడు ఆయన? 2 సందర్భాలు ఉన్నాయి. మీకు తెలియదులేండి, నేను చెప్తాను, మనసు పెట్టుకోండి. ఒకటి, గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ మీద తల అలమరణం చేసుకుని తలవాల్చాడట. కొద్దిసేపు విశ్రమించాడట, అక్కడ తలవాల్చాడు. చివరగా రెండోదిగా చూస్తే ఆయన ఎక్కడ తలవాల్చాడు తెలుసా? శిలువ మీద తలవాల్చాడు. గాలిలో భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతూ భూమి మీద తలవాల్చడానికి స్థలం లేదు. ఆయన భూమి మీద విశ్రాంతి తీసుకోవడానికి స్థలం లేదు ఆయనకి. తండ్రి, నా ఆత్మ నీ చేతకు అప్పగిస్తున్నానని బిగ్గరగా చెప్పి ఆయన తలవాల్చాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుని యొద్ద ఉన్నటువంటి వాడు, దేవుడు అయినటువంటి వాడికి ఈ భూలోకములో తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అయితే మనకైతే మంచి ఇళ్ళు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు పెంకిటిళ్ళు ఎవరికి లేవు. పురుపాకలేం పెంకిటిళ్ళు అయిపోయినాయి, పెంకిటిళ్ళకి బిల్డింగ్ అయిపోయినాయి, బిల్డింగ్స్ ఏమి అంతస్తులు అయిపోయినాయి, తారుమారులు అయిపోయినాయి, మార్పులు అయిపోయినాయి. ఎక్కడ చూసినా సరే పురీళ్ళు అనేవి కనబడట్లేదు, మార్పు చెందుతున్నాయి. ఇదంతా యేసు నుంచి వచ్చింది. ఆయన మనలను భాగ్యవంతులుగా చేయటానికి చేసినటువంటి త్యాగం. క్రీస్తుకు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. దేవుని యొద్ద ఉన్నవాడు దేవుడై ఉన్నటువంటి వాడు. ఆయన మొదటి స్థాయి, మన కొరకు ఆయన దిగి వచ్చిన స్థాయి. నెంబర్ 3, మూడవదిగా చూస్తే యేసు దేవుని స్వరూపమును కలిగిన వాడు. ద జీసస్ క్రైస్ట్ హ్యావ్ ద గాడ్స్ ఇమేజ్. దేవుని రూపాన్ని కలిగినటువంటి వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండియు అని వ్రాయబడ్డది. ఈ రోజున మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి స్థితి, మొదటి స్థాయి ఏమిటి? మన కోసము ఆయన ఏ స్థాయికి దిగి వచ్చాడనేది నేను మీకు చెప్తున్నాను. మొదటిది ఏం చెప్పాను? సమస్తము ఆయన మూలముగా కలిగింది, కానీ ఆయనకు సత్రలో కూడా స్థలం లేదు. రెండవది, ఆయన దేవుని యొద్ద ఉండేను కానీ ఈ లోకంలో తలవాల్చుకోవడానికి కూడా ఆయనకి స్థలము లేదు. మూడవది, దేవుని స్వరూపము కలిగిన వాడే ఫిలిప్పీ 2:6లో, కానీ ఆ 2:7లో ఏముంది? మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడట.
దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి క్రీస్తు మానవుల్ని రక్షించడానికి మానవ రూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అబ్బా, క్రీస్తులో ఎంత తగ్గింపు గ్రహించండి. మరి క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి నేటి క్రైస్తవులమైన మనము ఎంతగా మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలి? యేసు నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఆయన నుంచి ఏ పాఠం మనం నేర్చుకుంటున్నాం? మనం గ్రహించాలి. దేవుని స్వరూపం యేసు క్రీస్తు. దేవుని స్వరూపం ఎలాగుంటుంది? దేవుని స్వరూపంలో ఏదైనా తేడా ఉంటుందా? లోపం ఏదై ఉంటుందా? మచ్చ కానీ ఉంటుందా? ముడతలు ఉంటాయా? మన ముఖాల్లాగా దేవుడి ముఖాలు ముడతలు పడిపోతాయా? పడవు కదా. మనము దేవుని పోలికలు సృష్టించబడ్డాము. క్రీస్తు దేవుని రూపమైతే మనము క్రీస్తు రూపాలమై ఉండాలి. ఒకప్పుడు ఆయన చెప్పాడు, మనం చిన్న క్రీస్తులం అంటే ఇదేంట్రా ఈయన ఇలాగంటున్నాడు అనుకుంటే అది ఇప్పుడు నిజమనిపిస్తుంది మనకు. అంటే మనం ఏ రూపాన్ని ధరించాలి? క్రీస్తు రూపాన్ని ధరించాలంటే ఏమైపోయాం? మనం చిన్న క్రీస్తులం అయిపోయాం. అవునదా? మన రూపం మారాలంటే ముందు హృదయం మారాలి. క్రీస్తు యేసునికి హృదయం మనం కలిగి ఉండాలి. కానీ మన హృదయాలు ఇప్పుడు దుర్గంధంతో ఉంటాయి. ఎప్పుడు కోపము, అల్లరి, తిరుగుబాటు, పాపం, పగ, ద్వేషించటం, మనుషులు ద్వేషించటం, ఇవన్నీ ఉండి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఆయన మనసు ఎంత స్వచ్ఛమైనదో. వెన్నకంటే తెల్లనది యేసే మనసు, పాలకంటే తెల్లనది యేసే మనసు, ఏ కళంకం లేనిది యేసే మనస్సు. అలాంటి యేసును ఆరాధించినటువంటి ఆయన బిడ్డలు ఎంత పవిత్రులుగా, పావనులుగా ఉండాలనేది మనం గ్రహించాలి, నేర్చుకోవాలి. దేవుని స్వరూపము కలిగిన వాడైనను కానీ ఆయన దాన్ని వదిలేసి మానవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది, దేవునితో సమానముగా ఉండే భాగ్యము కలిగిన వాడు. ఫిలిప్పీ లో చూస్తాం మనం, అక్కడ 8వ వచనంలో దేవునితో సమానముగా ఉండే భాగ్యమును కలిగిన వాడు. అయితే 2:7 ప్రకారంగా చూస్తే ఆయన మానవుని రూపుగా జన్మించాడు. దేవునితో ఈక్వల్ అయిన, దేవునితో సమానమైన భాగ్యాన్ని కలిగిన వాడు. దేవుని భాగ్యమంతా ఆయన కుమారుడైన క్రీస్తుదే. కానీ మన కొరకై మానవ అవతారం ఎత్తాడు. ఒక మనిషిగా జన్మించాడు. ఒక సామాన్యమైన పవిత్ర కన్య అయిన పేద మరియ గర్భముల నుండి ఒక సాదాస్యద మనిషిగా ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు, జన్మించాడు. దేవునికి స్తోత్ర. దేవునితో సమానమైన భాగ్యాన్ని కలిగిన క్రీస్తు తన స్థాయిని చాలా తగ్గించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. 5వది, తండ్రి యొక్క మహిమ లోకములో మహిమ గలవాడై ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు మహిమ లోకములో అంటే పరలోకములో మహిమగల దేవుడైన తండ్రి యొక్క మహిమను కలిగి ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, తండ్రి మొదట నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉండెనో ఆ రీతిగా నీవు నన్ను మహిమపరచు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యొక్క క్రీస్తుకు ఉన్నటువంటి మహిమ గొప్పది. మహిమలోకములో మహిమకరమైన దేవుని యొద్ద ఆయన నివసించినటువంటి వాడు. ఎలాగ మారాడో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను, స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా స్వరూపము లేదు. చూసారా, కురూపిగా మారిపోయాడు. దేవుని యొక్క సంపూర్ణ సౌందర్యాన్ని కలిగిన క్రీస్తు, దేవుని యొక్క మహిమలో వసించినటువంటి క్రీస్తు, దేవుని మహిమను, దేవుని రూపాన్ని కలిగిన క్రీస్తు ఎండిన భూమిలో లేత మొక్క, ఎండిన భూములు పుట్టినటువంటి లేత మొక్క
నీరు లేకపోతే ఏమైపోతుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది, ఆకులు రాలిపోతాయి, దానికి రూపం ఉండదు, సొగసు ఉండదు, పచ్చదనం ఉండదు, ఎండిపోతుంది. అలాగే క్రీస్తు మానవుల కొరకై తన మహిమంతటిని కూడా పోగొట్టుకుని విడిచిపెట్టుకుని ఎండిన మొక్క వలె స్వరూపము సొగసు లేనివాడిగా ఆయన్ని చూచి మనం ఆక్షేపించినట్లుగా మారిపోయాడు. దేవుని యొద్ద మహిమలో ఉన్నటువంటి క్రీస్తు ఎలా మారిపోయాడు? ఎండిన మొక్క వలె మారిపోయాడు. స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం అంటావు, నా కోసం అంటావు, కానీ నువ్వు మాత్రం మారు. యేసయ్య మహిమలో సౌందర్యంగా ఉన్నవాడు మన కోసము ఆయన సౌందర్యాన్నంతటినీ కూడా మనకు త్యాగం చేయటానికి తన సౌందర్యాన్ని, తన సొగసునంతటిని కూడా పోగొట్టుకున్నాడు. తన స్థితిని, ఎంత స్థితి నుంచి ఎంతగా దిగిపోయాడు తెలుసు. అయినా కన్ను మాత్రం దిగవు, అస్సలు నువ్వు పడవు, నువ్వు వినవు, దేవుని మాటకు ఆలకించు, దేవుని వాక్యాన్ని ఆలకించు, మనసును పెట్టవు. ఇప్పుడు 24 గంటలు ఆ సినిమాలు, ఆ రీల్స్, ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్లు, ఆ వాట్సాప్లు, అందులో చెత్త పరికమాలన్నిటిని వీక్షిస్తూ వాటితోటి నీ కడుపు నింపుకుంటూ అవి ఎలాగున్నాయి అలాగే నువ్వు బ్రతకాలని ఆశపడతావు తప్ప వాక్యమని బైబిల్ అర్థములో నీ జీవితాన్ని, నీ ముఖాన్ని చూసుకుని ఆ ప్రకారంగా క్రీస్తు యేసునకు కలిగినటువంటి సౌందర్యాన్ని నేను పొందుకోవాలనేటువంటి ఆశను నువ్వు పోగొట్టుకుంటున్నావు. సంగమా, ఈ సంఘము కొరకు లోకములో ఉన్న సంఘము కొరకు క్రీస్తు చేసిన త్యాగం, ఆయన ఎంత స్థాయిని తగ్గించుకున్నాడు. ఒక మెట్టు కాదు, 2 మెట్లు కాదు, ఎన్ని మెట్టులైతే ఉన్నాయో అన్ని మెట్టులు ఆయన క్రిందకు దిగి వచ్చేసాడు. పై మెట్టులో ఉన్న క్రీస్తు చివరి మెట్టుకి, అట్టడి ఉన్న మెట్టుకు ఆయన తన స్థాయిని తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. అటువంటి క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. 6వది, సర్వాధికారి అయి ఉన్న దేవుడైన ఏ దేవుడు? సర్వాధికారి అంటే ఏంటి? ఆయనకి లేని అధికారం అంటూ లేదు కదా. అన్నిటి మీద అధికారం ఉంది. సృష్టి మీద, ప్రకృతి మీద, సముద్రం మీద, దయ్యాల మీద, రోగాల మీద, అందరి మీద, అన్నిటి మీద యేసుకు అధికారం ఉంది. అధికారం. He has a great authority. Anything. ప్రతి దాని మీద కూడా ఆయన అధికారం ఉంది. అంత శక్తిమంతుడు, అంతటి అధికారము కలిగినటువంటి దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనము చూస్తాం. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని అక్కడ ఉంది. సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ రోజున సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు మన కొరకై పరిచారము చేయవాడిగా వచ్చాడు. ఎలా మారిపోయాడు? పరిచారం. మత్తయి సువార్త 20:28 చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేటుకును అనేకుల నిమిత్తమై విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. జీసస్ కేమ్ into this world to give his life and to serve man being. మనుషులకు సేవ చేయటానికి, పరిచారం చేయటానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నా అనుభవాలు నాకు గుర్తొస్తున్నాయి. నా చిన్నతనంలో నా దైవజనుడికి నేను పరిచయం చేశాను. నా దైవజనుడి యొక్క పాద పరిచయం చేశాను.
నా దైవజనులకు మీటింగ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి వరకు 1 గంట వరకు కూడా దైవజనుల యొక్క కాళ్ళు పడుతూ ఉండేవాడు నేను. పరిచర్య. అపోస్తలుడు పిఎల్ పరంజ్యోతి గారికి కాళ్ళు పట్టాను నేను. పసిజ్ ప్రేమచంద్ర గారి కాళ్ళు పట్టాను నేను. నా ట్రైనింగ్లో నా టీచర్స్ యొక్క బట్టలు ఉతికాను నేను. వాడి తలకు నూనె రాశాను, వాడి తలకు షాంపూ పెట్టాను. నా టీచర్ అంటులు తోమాను, నా టీచర్ బట్టలు ఉతికాను, నా టీచర్ యొక్క బట్టలు ఇస్త్రీలు చేశాను. కనుక ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చాడు. నువ్వు ఏ రోజునైనా నీ సేవకునికి పరిచయం చేసావా? నువ్వు ఎంతగా తగ్గించుకొని నువ్వేం చేయ తెలుసా? పరిచయం చేయాలి. మనం క్రీస్తు బిడ్డలం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన అధికారాన్ని కలిగి ఉన్నా కానీ ఏం చేశాడు ఆయన? మనకి పరిచర్య. నేను అలా పరిచయం చేశాను కాబట్టి నా ట్రైనింగ్లో ప్రతి సబ్జెక్టులో కూడా అగ్ర మార్కులు నాకే వచ్చేవి. ఫస్ట్ క్లాస్లో నేనే ఉండేవాడిని. నాకు 100కి 100 మార్క్స్ వేసేవారు. జాగ్రఫీ, క్రిస్టియన్ థియాలజీ, స్టడీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, స్టడీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, ఇటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత యుగాలు, ఎన్ని యుగాలను తెలుసా? 7 యుగాలు ఉన్నాయి. ఆ యుగాల గురించి నేర్చుకున్న సబ్జెక్ట్. ఇవన్నీ ఏ పరీక్ష వచ్చినా ప్రతి పరీక్షలో కూడా అగ్ర మార్కులు నాకు వచ్చేవి. నా టీచర్స్ నన్ను ఎంతో ప్రేమించేవారు, ఇష్టపడేవారు. అంతేకాదు కానీ వారికి నేను ఎంతగానో పరిచయం చేసేవాడిని. ఇప్పటికైనా ఎవరైనా దైవజనం వస్తే వాళ్ళు కాళ్ళు కూడా పట్టడానికి నేను వెనకాడను. నా ప్రభు కంటే నేను గొప్పవాడిని కూడా కాదు. కొంతమంది నేను పాస్టర్ గారికి నాకు చెప్తాను. పరిచర్యలో పాస్టర్ గారి కాదండి, విశ్వాసులు కూడా ఎలా ఉండాలి తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరైనా ఒక 100 రూపాయలు నీకు ఇచ్చారంటే ఆ 100 రూపాయలు నువ్వు నమ్మకంగా ఉండాలి. 100 రూపాయల్లో 10 రూపాయలు మిగిలిందని నువ్వు జేబులు పెట్టుకోకూడదు. నమ్మకం. దొంగిలించాలనే మనస్సు దేవుని బిడ్డలకు ఉండకూడదు. యథార్థం, నమ్మకం. నమ్మకముగా ఉన్న వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. నమ్మకత్వం. నేను అది నేర్చుకున్నాను. నమ్మకం యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకునేది. సర్వాధికారి అయ్యుండి కూడా ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు. మనం దీవించబడాలంటే సేవ చేయాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. 7వది ఉన్నత లోకములో ఉండే దేవుడు యేసుక్రీస్తు. ఏ లోకంలో ఉన్నవాడు? హెబ్రీ 1:3 ఉంది. అది చివరిలో ఆయన ఉన్నతమైన లోకములో ఉన్నటువంటి దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు. లూకా 2:7 చూస్తే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఏ స్థాయి ఆయనది? ఏ స్థాయికి ఆయన దిగి వచ్చాడు? ఎక్కడున్నాడు ఆయన? ఉన్నత లోకములో, మహిమలోకములో, తేజస్సులో వసిస్తున్నటువంటి దేవుడు, మహాలోకములో ఉన్న దేవుడు, ఉన్నత లోకములో ఉన్న దేవుడు ఎక్కడ పరుండు పెట్టబడ్డాడు? పశువుల తొట్టిలో. ఎవరికైనా మీ పిల్లల్ని పుడితే తీసుకెళ్లి పశువుల తొట్టిలో పడుకోబెడతారా? యేసు బాబుని పశువుల తొట్టిలో పడుకోబెట్టారంట. ఒరే, పశువుల తొట్టి ఎక్కడ ఉందరా? నా కొడుకుని, నా కూతుర్ని అక్కడ పరుండు పెడతానరా అని ఎవరైనా పడుకోబెడతారా? అమ్మో, మా కొడుకుకి మంచి ఉయ్యాల, నామకరణ చేసే దినాన్న, బారసాల కార్యక్రమం దినాన్న అందమైన రంగుల ఉయ్యాల, రంగుల తాడుతో కట్టినటువంటి ఉయ్యాల, వాటికి చక్కటి బెలూన్స్ కట్టి డెకరేషన్ చేసి పువ్వులు చల్లి, ఆ పిల్లాడికి మంచి డ్రెస్సును తొడిగించి, కాళ్ళకు సాక్సులు
పింక్ కలర్ సాక్షులు తొడిగి, చేతులకి తలక టోపీ, ముస్తాబు, కళ్ళకి కాటుక, బొగ్గ మీద చుక్క, దేని మీద చుక్క, అన్ని పెట్టి అప్ప ఎంత అట్టాసాలు చేస్తారండి. యేసయ్య పుట్టినప్పుడు ఏమైనా ఉన్నాయండి? లూకా 2:7 ఉంది, సత్రములో స్థలము లేనందున ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్తోత్రం. పొత్తి గుడ్డలు అంటే పురుటి గుడ్డలు, రక్తపు గుడ్డలు అని మనం గుర్తు చేసుకోవాలి. పశువుల తొట్టి, పశువుల నీళ్లు త్రాగి గడ్డి తినే తొట్టె, రాతితో తొలిచిన తొట్టిలో జగదరక్షకుడైన లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు పరుండబెట్టబడ్డాడు. ఆనాడు ఆయనకు అట్టహాసాలు చేసేవాళ్ళు లేరు, స్థలం ఇచ్చిన వాళ్ళు లేరు, మంచం ఇచ్చిన వారు లేరు, రూమును ఇచ్చిన వారు లేరు. పశువులు ఆయన్ని ఆహ్వానించినవి. మహిమలోకములు ఉన్న దేవుడు, మహిమకరమైనటువంటి దేవుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకు అంత స్థితికి ఆయన దిగజారాడు తెలుసా? ఆయన దిగజారాడంటే ఆయన పడిపోయాడని కాదు, తను తాను తగ్గించుకున్నాడు. ఆ పశువుల తొట్లో అన్న యేసయ్యకు స్థలం ఉంది, కానీ ఈ రోజున నీ హృదయంలో నా హృదయంలో యేసయ్యకు స్థలం లేకుండా ఉంది. ఈ రోజున నీ హృదయం నిండా ఏముంది? నేను ఇలా చెప్పాను కదా, సినిమా సాంగ్స్, సినిమా డైలాగులు, సినిమా రికార్డులు, డ్యాన్సులు, సినిమా పాటలు, సినిమా మాటలు, సాతాను సంబంధించిన లోక మాటలు, ఇవన్నీ అందరి హృదయాల్లో నిండి ఉంటున్నాయి తప్ప ఈ హృదయంలో క్రీస్తుకు స్థానం లేకుండా ఉంటుంది. అంటే ఒక మనిషి తన హృదయాన్ని పశువుల తొట్టి కంటే అధ్వానంగా మార్చేశాడు. అది తుక్కు తుక్కుగా, దుమ్ము దుమ్ముగా, వాసన కొడుతూ, ఏగలతో దోమలతో నిండి ఉన్న తొట్టే నీ హృదయం. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. సకల వ్యాధుల చేత నీ హృదయం నింపబడి ఉన్నది. అలాంటి హృదయములో యేసు జన్మించాలని, యేసు పరుండబెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. 8వది, సకల యుగములలో రాజు అయ్యున్న క్రీస్తు. అలా చెప్పాను కదా, 7 యుగాలని. 7 యుగాల మొదటి యుగం అంటే తెలుసా? నిష్కల్మష యుగం. రెండవది మానవ యుగం. ఇది మానవ యుగం. నిష్కల్మష యుగం అంటే దేవదూతల యుగం. ఈ 7 యుగాల్లో కూడా ఆయన ఏమై ఉన్నాడు? రాజు. అందుచేతనే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన మేము పూజించడానికి వచ్చామని జ్ఞానులు కోరారు, అడిగారు. హేరోదు భయపడ్డాడు. ఎక్కడ పుట్టాడు? ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఆయన రాజు. సకల యుగాల్లో కూడా ఆయన రాజు అయినటువంటి వాడు. అటువంటి ఆయన ఏమైపోయి తెలుసా? ఈ లోకాధికారుల చేత అన్యాయముగా ద్వేషింపబడి చంపబడ్డాడు. అదెన్నాళ్ళ వాళ్ళు బరబ్బాని విడుదల చేయమన్నారు. బరబ్బా ఏం చేశాడు? దొంగ, అల్లర చేశాడు, నేరాలు చేశాడు, హత్యలు చేశాడు, బందిపోడు దొంగ, చెరసాల్లో ఉన్నాడు. ఆ బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అని కేకలు పెట్టారు. గమనించారా? సిలువ వేయండి. యేసు ఎవరైనా రాజు, అన్ని యుగాల్లో రాజు. అటువంటి రాజు అయిన క్రీస్తు ఈ లోకాధికారుల చేత అన్యాయంగా తీర్చబడి శిలువ మరణాన్ని పొందాడు. ఎవరి కోసమో తెలుసా?
మన కోసమే. హల్లెలూయా. ఎవరి కోసము? మన కోసం. మనం రక్షించుటకు, మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి మన కోసం ఆయన సిలువ వేయబడి చంపబడ్డాడు. రాజు అయిన క్రీస్తు. 9వది అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు క్రీస్తు. ఆయన ఏ దేవుడు? కొలస్సీ 1:15 చూస్తాం. సకల యుగాల్లో రాజు అన్నది 1 తిమోతి 1:17. ఆయన అందరి చేత ద్వేషించబడి చంపబడ్డారన్నది లూకాసు వార్త 23:25. ఇప్పుడు 9వది అదృశ్యుడైన దేవుడు. కొలస్సీ 1:15 ఆయన అదృశ్యుడైన దేవుని రూపమై ఉన్నాడు, స్వరూపమై ఉన్నాడు, స్వయంభువుడు, ఆది యందు స్వయంభువుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి వాడు ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు. ఫిలిప్పీ 2:8 ఆయన దేవుని స్వరూపమై కూడా ఎలా కనబడ్డాడు? ఆయన మనుష్య రూపముగా కనబడ్డాడు. మనుష్యును రక్షించడానికి మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవుడిగా కనబడ్డాడు. తన స్థాయిని ఎంత తగ్గించుకున్నాడో చూశారు. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దేవుని సందుకు వస్తున్నారు. దేవుని సేవకుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన సొంత మాటలు మీతో చెప్పడం లేదు, క్రీస్తును కూర్చున్న మాటలు మీకు బోధిస్తున్నాడు. మీరు ఏమింటున్నారు? ఏ మనసును పెడుతున్నారు? ఏం గ్రహించగలుగుతున్నారు? ఆయన దేవుని అదృశ్య స్వరూపమయ్యింది కూడా మానవుని రూపాన్ని ధరించుకున్నాడు, దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. అంతగా తన స్థాయిని తగ్గించుకున్నాడు. ప్రభు చెప్పినది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. స్తోత్రం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు తగ్గించుకునే వాళ్ళు? అయ్యా నన్ను ఇప్పుడు కూడా నన్ను నేను తగ్గించుకుంటాను, ఇతరుల కంటే ఎక్కువ తక్కువగా నేను చేసుకుంటాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేక ముందు చెప్పినట్టుగా దానికంటే నేను తక్కువ, వాడికంటే నేను తక్కువ, వాడికి 5 ఉంటే ఉండొచ్చు అని హెచ్చించుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఒకరు కూడా లేరా తగ్గించుకున్న వాళ్ళు? పోనీ ఇక్కడ నుంచి నన్ను నేను తగ్గించుకుంటాను, నేను ఎవరితో కూడా సమానంగా చూసుకోను, నా ప్రభువే తగ్గించుకున్నప్పుడు నేనెందుకు తగ్గించుకోను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగా ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించుకుంటారా? తగ్గటం మంచిదా, హెచ్చటం మంచిదా? త్వరగా పెరిగి వృక్షం త్వరగా పడిపోతాయి. హెచ్చింపు జీవితాలు మనకి ఎప్పటికి కూడా మంచివి కావు. తగ్గింపు మాటలలో, క్రియల్లో, అన్నిటిలో కూడా క్రీస్తువని నువ్వు తగ్గించుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట మనం చూస్తున్నప్పుడు, ధనవంతుడై ఉండేను ఆయన. 2 కొరింథీ 8 చదవండి అమ్మా. 2 కొరింథీ 8:9. అక్కడ 2 స్థితులు అక్కడే కనబడుతున్నాయి. ఆయన ధనవంతుడై ఉండేయో మీరు, అంటే మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ఒకప్పుడు ఎవరైనా ధనవంతుడు, భాగ్యవంతుడు, లోకమున సకల భాగ్యము ఆయనదే. మరెందుకు బీదవాడైపోయాడు? ఎందుకు దరిద్రుడైపోయాడు? ఎందుకో తెలుసా? మనలను ధనవంతులుగా చేయటానికి. ధనం అంటే ఏంటి? డబ్బుకి అట్లా చాలా మందికి డబ్బు 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 డబ్బుకి అట్లాగా వీరు డబ్బులు కావాలి. ఏమంటే అవసరాలు. ఈ భాగ్యము కాదు, ఆత్మ సంబంధమైన భాగ్యము. లూకాసు వార్త 6:18 ప్రభు చెప్పేది 10 చెప్తున్నాడు, భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ సిమ్మెట తినివేస్తుంది, సిమ్మెట కొట్టివేస్తుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. పరలోకమున మీ ధనాన్ని కూర్చుకోండి.
అక్కడ చిమిటగా తుప్పు లేదు, దొంగలోంచి కన్నము వేయరు. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము కూడా అక్కడే ఉంటుంది. నీ కన్ను చెడునైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? లోక సంబంధమైన డబ్బుని మీరు ప్రేమించవద్దు, లోక సంబంధమైన వెండి బంగారాన్ని మీరు ప్రేమించవద్దు, లోక సంబంధమైన సిరిని మీరు ప్రేమించవద్దు. ఆత్మ సంబంధమైన సిరి మనం కావాలి. పరలోకములో మన ధనాన్ని మనము సమకూర్చుకోవాలి. అది శాశ్వతమైన ధనం. అందుచేతనే ప్రభు చెప్పాడు, ఏమి తిందమా ఏమి త్రాగుదమని మీ ప్రాణమును గురించి కానీ ఏమి ధరించదమని మీ దేహాన్ని గురించి చింతించవద్దు. మీ చింత యావద్దు దేవుని మీద వేస్తున్నావా వేస్తున్నావా ఇటుదే అన్ని మాయ మాటలు. దేవుని మీద వేసి బ్రతికేవాడు లేరు. ప్రభువుడే చెప్పాడు మత్తయి 6:33 ఏమన్నా తెలుసా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి, తరువాత మీకు అవన్నీ ఇవ్వబడతాయి. ఏమి ఎదగాలి మనము? రాజ్యాన్ని, నీతిని 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 నీతిగా జీవించటం, నీకున్న డబ్బును నీతిగా ఖర్చు పెట్టడం. ఇర్మియా గ్రంథము 17:9 ఏముంది? 17:9-17 ఏముందో తెలుసా? అన్యాయముగా ఆస్తిని సంపాదించువాడు తాను పెట్టని గుడ్డను పొదుగు కౌజు పిట్టను పోలి ఉన్నాడు. అన్యాయముగా ఆస్తిని సంపాదించుకుని చూసేవాడు తాను పెట్టనటువంటి గుడ్డను పొదిగే కౌజు పక్షిని పోలి ఉంటాడట. వయసు కాలం వచ్చినప్పుడు ఆ పక్షి పిల్లలు ఏమైపోతాయంటే అక్కడి నుంచి ఎగిరిపోతాయంట. ఈ కొంచెం కష్టమే మనుషులకి, విశ్వాసులకి బాధే. వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, అన్యాయం చేయకూడదు అని చెప్పేవాడికి నచ్చదు. అలాంటి బోధకులు నచ్చరు. ఎందుకంటే అన్యాయం చేయటం, వడ్డీ వ్యాపారాలు చేయటం, కొదువు పట్టడం, ప్రజల్ని దౌర్జన్యం చేసి వాడి దగ్గర నుంచి లాక్కోవటం, దొంగిలించటం అలవాటు అయిపోయినోడికి రక్తం త్రాగటం పులికి ఎలాగైతే అలవాటు, వీళ్ళకు కూడా అదే అలవాటు. కాబట్టి వీళ్ళని మార్చటం అనేది ఎవరి తరం కూడా కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటి చెప్తున్నాడు, నీతిగా బ్రతకండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. సంతుష్టి సహితమైన కొంచెములోనే దేవుడు కొంచెం ఇచ్చాడు. ఆ కొంచెములను దేవుడికి ఏమిస్తున్నాడు? సంతుష్టిని, సంతృప్తిని ఇస్తున్నాడు, ఆస్వాదిస్తాడు. దేవుని బిడ్డలు యథార్థవంతులుగా ఉండాలి. మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడాలి. తీసుకున్నప్పుడు ఒకటి, ఇచ్చేటప్పుడు ఒక మనసు. ఏ మనసుతో నువ్వు పుచ్చుకుంటున్నావో అదే మనసుతో తిరిగి ఇవ్వటానికి ఇష్టపడాలి. స్వార్థము కోసము వడ్డీ కోరకూడదు, వడ్డీ కోరకూడదు. కొందరు వడ్డీ కోసం అసలు ఇచ్చేసినా సరే వడ్డీ కోసం తిరుగుతారు, దెబ్బలాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలకి అది మంచిది కాదు, అది క్షేమం అసలే కాదు. యేసయ్య మన కోసము తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా? మనలను భాగ్యవంతులుగా చేయటానికి. ఏ భాగ్యం అది? ఆత్మ సంబంధమైన సిరి, సంతోషము, ఆనందము, దేవుని కృపలో ఎదగటం భాగ్యం. ఆ సిరిని దేవుడు మనకి ఇచ్చాడు. మొదట ఈ దేవుని రాజ్యాన్ని ఎదిగితే మనకి ఏం కావాలన్నీ ఇస్తాడు. డబ్బు కావాలన్నా, బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, వస్తు వాహనాలు కావాలన్నా, ఏవి కావాలన్నా నువ్వు నిశ్చింతగా ఉండు, దేవునికి ఇస్తాడు. నువ్వు నిజంగానే జీవితాన్ని దేవుడు సమర్పించు. ఈ రోజు రాత్రి ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రోజు దైవజనులు చెప్పారు, ఇవన్నీ వదిలేస్తున్నాను ప్రభువా, అయితే ఈ బాధల్లో, ఈ కష్టాలు నేను ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని కన్నీటితో ప్రభువును ప్రార్థన చేయి. నీ జీవితాన్ని దేవుడు ఎంతైనా మార్చేస్తాడు. వచ్చే డిసెంబర్ నాటికి ఈ స్థితి నీకు ఉండదు, నీ స్థితి మారిపోతుంది. 10 మందికి సహాయం చేసే స్థితిని దేవుడు నీకు
ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ముందు మన స్థితిని మనం మార్చుకోవాలి. మన కొరకు యేసయ్య తన స్థాయిని తగ్గించుకున్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? మన స్థాయిని మనం తగ్గించుకొని క్రీస్తును ఆరాధన చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వాక్యాన్ని విన్నారు చూస్తారా? యేసయ్య నీ కోసం ఎంత తగ్గించుకున్నాడు, ఎంత త్యాగం చేశాడు. అవి మనసుని పెట్టుకోండి. యేసు వలె నేను కూడా తగ్గించుకోవాలి, నేను పరిచయం చేయాలి, అప్పుడు నేను కూడా చిన్న క్రీస్తులాగా మారిపోతాను అనే మనసుతోటి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. దీవించబడండి. ప్రభు ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు కలుగును గాక. ఆమేన్.